సైంధవ్ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి ఒక పాజిటివ్ వైబ్తోనే ఉంది. కానీ రీసెంట్గా జరిగిన వెంకీ 75 సెలబ్రేషన్స్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్లో వాళ్ళు మాట్లాడే కాన్ఫిడెన్స్కి హైప్ గట్టిగా ఎక్కేసింది. ఇక రీసెంట్గా వచ్చిన సైంధవ్ ట్రైలర్ చూశాక మాటలు లేవు. అదే ఈ సైంధవ్ ట్రైలర్ని 0.5 స్పీడ్లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. గైస్, ఈ వీడియోలో ట్రైలర్ అండ్ టీజర్ రెండు కలిపి డీకోడ్ చేస్తున్నాము. సో వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ముందుగా ఈ షాట్ చూస్తే ఒక సిటీని చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇది సౌత్ ఇండియాలోని చంద్రప్రస్థ అని ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా సిటీ అనుకుంటున్నారుగా, కానీ కాదు. చంద్రప్రస్థ ఒక స్టేట్, అందులో చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇది ఒక కొత్త యూనివర్స్, లైక్ సుజిత్ సాహోలో వాజీ సిటీని క్రియేట్ చేసినట్టు. ఎలా చెప్తున్నావు బ్రో అంటే స్టేట్ అని ముందు చెప్తా, చూడండి. నెక్స్ట్ చూస్తే వెంకీ మామ తన పాపతో ఆడుకోవడం చూస్తాం. పక్కన చూస్తే శ్రీనిధిని చూస్తాం. ఏంటి ఆ ప్లేస్ బ్రో అంటే అది దేవి టెంపుల్. సైంధవ్ తన ఫ్యామిలీతో గుడికి వచ్చారు. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఈ ప్లేస్ ఒరిజినల్గా శ్రీలంకలో ఉంది. ఇక్కడ చూసేది దేవి టెంపుల్. అండ్ వీళ్ళు టెంపుల్కి వచ్చారని ప్రూఫ్ ఏంటి బ్రో అంటే ఇక్కడ వెనుక జూమ్ చేసి చూస్తే అందరూ ఇలాగే వైట్ శారీస్లో రావడం చూస్తాం. సో వీళ్ళు టెంపుల్కి వచ్చారని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే సైంధవ్ అండ్ శ్రీనిధి కలిసి ఉండడం చూస్తాం. అండ్ పాప ఎంజాయ్ చేయడం చూస్తాం. దీన్ని బట్టి వీళ్ళు ఒక నార్మల్ హ్యాపీ లివింగ్ ఫ్యామిలీ అని అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే సైంధవ్ అండ్ తన పాప ఎంజాయ్ చేయడం చూస్తాం. వెనుక చూస్తే ఇది పోర్ట్ ఏరియా. మనం ఓపెనింగ్ సీన్లో కూడా చూడొచ్చు ఇక్కడ పక్కన సముద్రం అండ్ ఈ పోర్ట్ ఏరియాని. అది పోర్ట్ ఏరియాని ఎలా చెప్తున్నావు బ్రో అంటే యాక్చువల్గా చంద్రప్రస్థ అనే సిటీ లేదు, అది శైలిష్ క్రియేట్ చేసిన ఒక యూనివర్స్. యాక్చువల్లీ ఈ ప్లేస్ శ్రీలంకలోని కొలంబో అనే ప్లేస్ అండ్ ఇది అక్కడి పోర్ట్ ఏరియా. మరి చంద్రప్రస్థ అని ఎందుకు అంటే ముందు చెప్తా, చూడండి. సో దీన్ని బట్టి మూవీ పోర్ట్ అండ్ షిప్పింగ్ మీద బేస్ అయి ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే నవాజుద్దీన్ కార్లో రావడం చూస్తాం. ఇక్కడ చూస్తే ఈ పిల్లలు పరిగెత్తుకుంటూ రావడం చూస్తాం. ఎందుకు అంటే నవాజుద్దీన్ వాళ్ళ గురువు కాబట్టి, వాళ్ళని హిట్మెన్లా ట్రైన్ చేస్తాడు కాబట్టి. ఎలా చెప్తున్నావు బ్రో అంటే మనం ఈ షాట్ చూస్తే ఈ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం చూస్తాం. కానీ నవాజుద్దీనే ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళది బ్లాక్ అండ్ ఆర్మీ ప్యాంట్ ఉండడం చూస్తాం. ఇదే డ్రెస్ కోడ్ నవాజుద్దీన్ వెనుకున్న వాళ్ళవి కూడా ఉండడం చూస్తాం. సో నవాజుద్దీన్ పిల్లల్ని మ్యానిపులేట్ చేసి హిట్మెన్స్లా టెర్రరిస్ట్లా మారుస్తున్నాడని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే నవాజుద్దీన్ ఎవరినో కాల్చడం చూస్తాం. ఎవరిని అంటే ఈ సెక్యూరిటీని. ఎక్కడ బ్రో అంటే కంటైనర్ యార్డ్లో. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ పక్కన కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే కంటైనర్ యార్డ్ చంద్రప్రస్థ అని ఉండడం చూస్తాం. కానీ ఎందుకు అంటే ముందు చెప్తా, చూడండి. నెక్స్ట్ చూస్తే నవాజుద్దీన్ భయ్య తన కత్తి షార్ప్ ఉందో లేదో అని చెకింగ్ తీసుకుంటున్నాడు. ఆ చెకింగ్ చేయించుకునేది ఎవరు అంటే జూమ్ చేసి చూస్తే అతని పేరు అజయ్ శర్మ. అతను ఒక కస్టమ్స్ ఆఫీసర్. నెక్స్ట్ చూస్తే నవాజుద్దీన్ ఈ పర్సన్కి నేను చూసుకుంటాను మాట ఇవ్వడం చూస్తాం. అండ్ ఇతను ఇంతకుముందు బ్లాక్ స్క్వాడ్స్ ఉండడం చూస్తాం. సో అతను ఒక పొలిటీషియన్ అని మనకు అర్థమవుతుంది. ఈ పొలిటీషియన్కి సంబంధించింది ఏదో ఆ కంటైనర్ యార్డ్లో ఉంది. దానికోసం నవాజుద్దీన్ని పంపిస్తారు. అది ఎక్కడుంది అని కనుక్కోవడానికి ఈ కస్టమ్స్ ఆఫీసర్ని వేసేస్తాడు. నెక్స్ట్ ఈ షాట్ని చూస్తే షిప్ని కస్టమ్స్ ఆఫీసర్ వాళ్ళు పట్టుకోవడం చూస్తాం. కస్టమ్స్ అని ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ జూమ్ చేసి చూస్తే కస్టమ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ చూస్తే గన్స్, మనీ, డ్రగ్స్ని కంటైనర్లో చూడొచ్చు. ఇవన్నీ కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఆ పొలిటీషియన్ ఇల్లీగల్ బిజినెస్ ఇది. అండ్ దీన్ని చూసుకోవడానికి నవాజుద్దీన్ సిద్దిక్ని అరేంజ్ చేస్తాడు. కానీ కస్టమ్స్ వాళ్ళు వీటిని పట్టుకుంటారు. అండ్ ఈ బాక్సెస్ మీద ఉన్న సింబల్ని గుర్తుపెట్టుకోండి. ముందొక అద్దరిపోయే డీటెయిలింగ్ చెప్తా. నెక్స్ట్ చూస్తే ఈ నేవీ ఆఫీసర్ ప్రెస్ మీట్లో సీజ్ చేసి మాట్లాడడం చూస్తాం. ఇక్కడ చూస్తే అందరూ నార్మల్ కెమెరాస్ పట్టుకొని ఉంటే ఇతను ఒక్కడే యారీ ఫిలిం కెమెరాను పట్టుకొని ఉండడం చూస్తాం. ఇతను ఎవరో తెలుసా? ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ మణికందన్. థియేటర్లో చూసినప్పుడు మాత్రం గుర్తుపెట్టి ఒక్కసారి ఒక విజిలేయండి. నెక్స్ట్ చూస్తే ఈ పాప హాస్పిటల్లోకి వెళ్ళడం చూస్తాం. ఈమె మన నవాజుద్దీన్ మనిషి. ఎవరి కోసం వచ్చింది అంటే సైంధవ్ అండ్ తన పాప కోసం. ఎలా చెప్తున్నావు బ్రో అంటే నెక్స్ట్ ఈ షాట్లో సైంధవ్ ఫైట్ని చూస్తే తెలుస్తుంది. పక్కన ఈ పోస్టర్స్ని జూమ్ చేసి చూస్తే టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని ఏదో డిసీజ్ గురించి ఉంటుంది. ఆ డిసీజ్ ఏంటి అంటే SMA. ఇక్కడ చూస్తే తెలుస్తుంది. SMA అంటే స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. అంటే ఇది పిల్లలకి ఎక్కువగా వస్తుంది. మజిల్స్ అనేది డ్యామేజ్ చేస్తుంది. సరిగ్గా నిల్చోనికి రాదు, నడవనికి రాదు. అండ్ హెడ్ మూవ్మెంట్ అనేది మన కంట్రోల్లో ఉండకుండా పోతుంది. దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. మన DNA నుండి మన స్టెమ్ సంథింగ్ తీసుకొని దాన్ని ఒక ఇంజెక్షన్ లాగా చేస్తారు. అది ప్రతిరోజు టైం టు టైం ఇవ్వాలి. లైక్ ఇన్సులిన్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇస్తూనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఈ ఇన్సులిన్ని మనం టీజర్లో చూస్తాం. అది SMAని ట్రీట్ చేస్తుంది. అప్పుడు జస్ట్ వాళ్ళ పాపకి SMA ఉంటుంది. సో దాన్ని ట్రీట్ చేయడానికి అనుకున్నాను. బట్
కాదు, దాన్ని పోస్టర్స్ ఇవన్నీ పెట్టడం చూస్తే చంద్రప్రస్థలో చాలా మంది కిడ్స్కి ఇది వచ్చింది అని మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా అయితే ఇది మన క్రోమోజోమ్స్లో ఏంటంటే ఈ మన స్పైన్కి దీనికి సంబంధించిన డిఎన్ఏ అనేది మిస్సింగ్ అవుతుంది. సో అలా ఎస్ఎంఏ అనేది వస్తుంది. సో కానీ ఇదేంటంటే అందరికీ వస్తుంది కాబట్టి ఇది ఏమైనా డ్రగ్ వల్ల, దానివల్ల ఈ పొల్యూషన్ సంథింగ్ దీనివల్ల అది వచ్చి ఉండాలి. సో దాని గురించి నేను ముందు మాట్లాడతాను. నెక్స్ట్ చూస్తే నవాజుద్దీన్ ట్రైనీ కిడ్స్ అందరూ చనిపోయి ఉంటారు. ఇక్కడ చూస్తే వీళ్ళు నావీ లాగా ఉన్నారు, కానీ కాదు. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే పోలీస్ అని ఉంటుంది. సో చంద్రప్రస్థలో పోలీసుల డ్రెస్ వైట్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్ చూస్తే ఈ ముగ్గురిని చూడొచ్చు. వీళ్ళే కాకుండా ఆర్య కూడా యాంటాగనిస్ట్ గా చేస్తున్నాడు. వీళ్ళ నలుగురికి అడ్డంగా సైంధవ్ నిల్చుంటాడు 1 vs 4. ఎలా చెప్తున్నావు బ్రో అంటే యాజ్ పర్ మహాభారత సైంధవుడు పాండవుల్లో ఎక్సెప్ట్ అర్జున అని ఆపే ఒక పవర్ ఉంటుంది. సో పాండవుల్ని ఒక్క సింగిల్ హ్యాండెడ్గా ఒక డే అంతా ఎక్కడికి పోకుండా ఆపుతారు. సో అప్పుడే సో మన ఈ కౌరవులందరూ అభిమన్యుని రౌండ్ అప్ వేసేస్తారు. సో అర్జునుడు వేరే దగ్గర ఫైట్ చేస్తూ ఉంటాడు. సో హీ హాస్ కేపబిలిటీ ఆఫ్ ఫైటింగ్ విత్ 4 పాండవాస్. సో ఇక్కడ కూడా సైంధవుడు ఆయన 4 ఎనిమీస్ అనమాట. సో ఈ 4 ఎనిమీస్ని ఆపడానికి సైంధవుడు చూస్తూ ఉంటాడు. సో దిట్ ఈస్ ద మహాభారత రెఫరెన్స్. సో ఈ మహాభారత రెఫరెన్స్ ఉందని చెప్పేసి శైలేష్ కూడా మనకి ప్రెస్ మీట్లో చెప్పడం చూస్తాం. నెక్స్ట్ చూస్తే సైంధవ్ ఎటో వెళ్ళడం చూస్తాం. కరెక్ట్గా చూస్తే హ్యాండ్లో స్కారల్ లాంటి గన్ చూడొచ్చు. సైంధవ్కి గన్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఈ టీజర్ని చూస్తే ఇందులో ఈ కంటైనర్ని భూమి నుండి తీసి అందులో నుండి గన్స్ తెచ్చుకోవడం చూస్తాం. ఆ కంటైనర్కి పాతబడి రస్ట్ అంతా చూస్తే సాయిల్లో దాచి చాలా డేస్ అవుతుంది. అండ్ ఈ సింబల్ని కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఇది అండ్ ఆ బాక్సెస్ మీద ఉన్న సింబల్ ఒకటే. ట్రైలర్లో వీళ్ళు అప్పుడే చెప్పానే డైలాగ్ బట్టి సైంధవ్ ముందు ఈ ఇల్లీగల్ స్మగ్లింగ్ చేసేవాడు, కానీ అంతా క్లోజ్ చేసి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. కానీ మళ్ళీ ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. అప్పుడు దాచిన గన్స్ మళ్ళీ తీయాల్సి వచ్చింది. నెక్స్ట్ షాట్ కార్ని చూడొచ్చు. సైంధవ్ కార్ పట్టుకొని ఎటో వెళ్తున్నాడు. ఇక్కడ జూమ్ చేసి చూస్తే సిపి అని ఉండడం చూస్తాం. అండ్ టీజర్లో కూడా బైక్ మీద కూడా సిపి అని ఉండడం చూస్తాం. సో చంద్రప్రస్థ అనేది ఒక స్టేట్ అని అందుకే అన్నాను స్టార్టింగ్లో. సైంధవ్ నెక్స్ట్ షాట్లో ప్రైవేట్ జెట్ని కార్తో చేసి చేయడం చూస్తాం. మేబీ ఆర్యాని కావచ్చు. నెక్స్ట్ షాట్ చూస్తే సైంధవ్ క్లాసీ సూట్లో ఉండడం చూస్తాం. నేను ఇంతకుముందు సైంధవ్ ఫ్లాష్ బ్యాక్లో గ్యాంగ్స్టర్ అని చెప్పాను కదా. సో మళ్ళీ అప్పుడు వేసే డ్రెస్ స్టైల్ మళ్ళీ వేసి వాళ్ళకి పాత సైకో ఎవరో చూపించడానికి వెళ్తున్నాడని మనకు అర్థమవుతుంది. అండ్ గైస్ టోటల్లీ మనకి టీజర్లోనే స్టోరీ అంతా సో డీటెయిల్స్ అంతా వినిపించాయి. ఈ డీటెయిల్స్ మనం ట్రైలర్ కూడా చూసాము. సో ట్రైలర్లో ఇంకా ఇవి కాకుండా అడ్వాన్స్గా మనకి తెలిసింది ఏంటంటే ట్రైలర్ అని కాకుండా టోటల్ సాంగ్స్ ఇప్పటిదాకా వచ్చిన డీటెయిల్స్ అనేది చూస్తే మనకి ఒక ఫ్యామిలీ లాగా కనిపిస్తుంది కదా. సో శ్రీనిధి అనేది ఫ్యామిలీ కాదు. సో మన వెంకీ మామకి ముందే పెళ్ళి అయిపోయి ఉంటే తనకు పుట్టిన పాప, ఫ్లాష్ బ్యాక్లో పుట్టిన పాప. సో ఈ పాప కోసం వదిలేసి ఉంటాడు మొత్తానికి అయితే ఆ వెనక బ్యాక్గ్రాఫ్ అనేది. అండ్ తర్వాత శ్రీనిధి వచ్చేసి సెకండ్ వైఫ్గా వస్తుంది. సో తన వీళ్ళ ఫ్యామిలీతో ఉండాలనుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే వెంకమ్మకి ఇక్కడ మోర్స్ కోడ్ లాగా డాట్స్ ఉంటాయి, పచ్చబొట్లు. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఇంతకుముందు డీకోడింగ్లో టీజర్ డీకోడింగ్ యాక్చువల్లీ టీజర్ ఇదివరకు వీడియో అది. ఆ టీజర్ డీకోడింగ్లో గ్యాంగ్స్టర్ లాగా చెప్పాను కదా. సో ఇక్కడ గ్యాంగ్స్టర్ కాకుండా ఇప్పుడు నవాజుద్దీన్ సిద్దిక్లో ఆర్మీ ఉంటుంది కదా. సో వన్ ఆఫ్ ద ఆర్మీ మెంబర్ లేకపోతే ఆర్మీకి హెడ్. సో వాళ్ళతోనే పనిచేసేవాడు. బట్ ఒక ఆర్మీ హెడ్ అలాగా ఉండి సో ఒక టాప్ అసాసిన్ లాగా ఉండి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. సో తర్వాత మళ్ళీ ఈ పాప కోసం, పాప మెడిసిన్ కోసం మళ్ళీ ఆ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తాడో నవాజుద్దీన్కి కన్సైన్మెంట్ ఉంటుంది కదా. సో గన్స్ కన్సైన్మెంట్ ఉంటుంది కదా. సో దాన్ని వాళ్ళకి రాకుండా ఆపేస్తాడు. సో వాళ్ళకేమో కన్సైన్మెంట్ కావాలి అండ్ మన సైంధవ్కి ఏమో ఆ ఇంజెక్షన్ కావాలి. సో దీని మధ్య జరిగే ఒక వారే ఈ మూవీ అనమాట. సో ట్రైలర్లో ఎక్స్ట్రాగా తెలిసిందైతే సో మనం ముందర గ్యాంగ్స్టర్ అనుకున్నాం. సో వాట్ ఎవర్ గ్యాంగ్స్టరే, బట్ ఏంటంటే వీళ్ళ అండర్లో ఉంటాడనమాట. సైంధవ్ వచ్చేసి నవాజుద్దీన్ సిద్దికీ దగ్గర ఒక అసాసిన్, బెస్ట్ అసాసిన్, అందరికీ ట్రైనింగ్ లాంటివి ఇచ్చేవాడు. సో ద టాప్ అసాసిన్ అనమాట. సో ఇలా ఉండగా తను ఫ్లాష్ బ్యాక్లో లవ్లో పడతాడు. సో తనకు ఒక పాప పుడుతుంది. కానీ పాప పుట్టేటప్పుడు తను చనిపోతుంది. చనిపోయే ముందు ఇవన్నీ వదిలేయని చెప్పేసి అంటదనమాట. సో అందువల్ల తను చనిపోవడం వల్ల తన పాపను చూసుకోవడం కోసం మొత్తం ఈ గ్యాంగ్స్టర్ మాఫియానంతా వదిలేస్తాడు. సో అసాసిన్ థింగ్స్ ఇదన్నీ వదిలేసి నార్మల్ లైఫ్ జీవిస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా ఒకరోజు ఏమవుతుంది అంటే తన పాపకి ఎస్ఎంఏ డిసీజ్ వస్తుంది. ఇట్స్ డెడ్లీ డిసీజ్. పోను అసలు కాలు చచ్చిపడిపోయి ఎంత అయిపోయి ఇంతకుముందు చెప్పాను కదా, అలా అవుతుంది. సో దానికి యాంటీడోట్ ఏంటి అంటే ఒక యాంటీడోట్ ఉంది. బట్ దానికి లిటరల్లీ 17
కోట్ల రూపాయలు. సో అంత అమౌంట్ అనేసరికి అసలు ఇది ఎవరిది జెనెటిక్స్, ఇదంతా కథ ఎవరిది అనేసరికి మళ్ళీ నవాజుద్దీన్ సిద్దికీ అని తెలుస్తుంది. మళ్ళీ అలా వదిలేసిన గ్యాంగ్స్టర్ మాఫియాలోకి మళ్ళీ దిగుతాడు సైంధవ్. సో తన పాపని కాపాడుకోవడానికి ఏం చేస్తాడు, ఇక్కడ కన్సైన్మెంట్ అనేది ఉంటుంది. నవాజుద్దీన్ సిక్కు డ్రగ్స్ అంతా కన్సైన్మెంట్ వస్తుంది. కన్సైన్మెంట్ అంతా సీజ్ చేస్తారు. అండ్ ఆ సీజ్ చేసిన దాన్ని నవాజుద్దీన్ సిద్దికీ దక్కకుండా సైంధవ్ దాన్ని ఎక్కడ దాచిపెడతాడు. సో దాచిపెట్టాక నాకు వేలు కావాలి, నాకు వేలు ఇస్తే నేను కన్సైన్మెంట్ ఇస్తాను. క్యాట్ మౌస్ గేమ్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. సో తనకి కన్సైన్మెంట్ కావాలి, మనోడికి వేలు కావాలి. ఈ వేలు దొరికిందా లేదా, దానికి సైంధవ్ ఏం చేశాడు, టోటల్ లాస్ట్కి ఏమైంది అనేది మూవీ స్టోరీ. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్ జల్సాపీడియా. అండ్ నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఆర్య నేను నెగిటివ్ క్యారెక్టర్గా చెప్పాను. బట్ కొన్ని షార్ట్స్ చూస్తే ఆర్య పాజిటివ్గా కనిపిస్తున్నాడు, వెంకీ సైడ్ ఉన్నట్టు కనిపిస్తున్నాడు. మేబీ వెంకీకి సపోర్ట్ చేస్తాడు కావచ్చు మూవీలో, అది కూడా తెలియదు, అది మూవీలో చూడాలి. దట్స్ ఇట్ గైస్.